హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వికారాబాద్లోని ఒక తాండాలో ఒక యువతి పేరు సురేఖ. ఈవిడ తన ప్రేమ విషయంలోనే తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారని చెప్పి వారికి మత్తుమందు ఇచ్చి వాళ్ళని హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఈ సురేఖ అనే మహిళ ప్రస్తుతం ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేయడం జరుగుతుంది. ఈవిడ నలుగురు సంతానంలో ఆఖరి వ్యక్తి. వీళ్ళకి ఒక అన్నదమ్ముడు కూడా ఉన్నారు. ఆయన పేరు అశోక్ అని. ఈవిడ మాత్రం ప్రస్తుతం తల్లిదండ్రులతో ఉంటున్నారు. ఈ అశోక్ మిగతా వాళ్ళు బయట ఉంటున్నారు. ఈవిడ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక వ్యక్తితోనే ప్రేమలో పడడం జరిగింది. తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ కులం వేరు, మన కులం వేరు అని చెప్పి వీళ్ళ పెళ్లికి తల్లిదండ్రులు అడ్డు చెప్పడం జరిగింది. దీనితో ఈ సురేఖ అన్న ఆవిడ ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేయడంతో మత్తుమందు ఇంజక్షన్లు తీసుకొచ్చి అవి కీళ్ళ నొప్పుల కోసం తగ్గడం కోసమని ఇంజక్షన్లు ఇస్తానని చెప్పి వాళ్ళకి చాలా అధిక డోసేజ్ ఉన్న ఇంజక్షన్లు ఇవ్వడం జరిగింది. దీనితో వాళ్ళిద్దరూ మత్తులోకి వెళ్ళిపోయి అప్పుడే చనిపోవడం జరిగింది. కాకపోతే ఈ మహిళ సురేఖ అన్న ఆవిడ వాళ్ళ అన్నదమ్ముడైనటువంటి అశోక్ గారికి ఫోన్ చేసి, అమ్మా నాన్న నిద్రపోతున్నారు, ఎంత లేపినా లేవట్లేదు, నాకు భయంగా ఉన్నదని చెప్పడం జరిగింది. దీనితో అశోక్ వెంటనే వాళ్ళ ఇంటికి రావడం, వాళ్ళు చనిపోయి ఉన్నట్టు గుర్తించడం జరిగింది. కాకపోతే పోలీసులకి వాళ్ళు బహుశా ఆత్మహత్య చేసుకుని ఉంటారు, ఆర్థికంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెప్పి మొదట ప్రాథమిక దర్యాప్తులు తెలియచేయడం జరిగింది. కాకపోతే పోలీసులకు అనుమానం వచ్చి ఈ సురేఖ అన్న మహిళని విచారించడం జరిగింది. ఈ విచారణలో ఆవిడ సందర్భం లేనట్టు చాలా వరకు మాటలు తడబడడం కూడా జరిగింది. దీనితో పోలీసులకు అనుమానం వచ్చి మరింత లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీనితో ఆవిడ పూర్తిగా హత్య తానే చేసినట్టు, ఎలా చేసింది అనేదాన్ని పూర్తిగా పోలీసులకి చెప్పివేయడం జరిగింది. దీనితో ఆవిడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ కేవలం ఒక ప్రేమ కోసం అని చెప్పి కన్న తల్లిదండ్రుల్ని ఇలా దారుణంగా హత్య చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ప్రస్తుతం తల్లిదండ్రులను హత్య చేసింది ఆవిడ. దానితో పాటు ఆవిడ ప్రస్తుతం జైల్లో కూడా ఉన్నది. కనీసం వాళ్ళ ప్రేమ కూడా గెలిపించుకోలేకపోయింది. ఈ విధంగా ఆవేశంతో మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాలని, ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా బలిచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏదైనా ఇటువంటి డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా వరకు మనం సంయమనం పాటిస్తే చాలా వరకు మనకి, మన చుట్టుపక్కల ఉన్నవారికి నష్టం చేకూర్చకుండా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.